నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పడతారని నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నేను పొందుకొని ప్రభా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నా ప్రార్థనను వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు, వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు వందనాలు. ఇంకెంతో మంది భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము మరిచిన నీవు మరవనని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, నీవు మరవని మేము నమ్ముచున్నాం. తల్లి మరిచిన నేను నిన్ను మరవనని నువ్వు వాగ్దానం గొప్పది నా తండ్రి. మేము మరిచిన నువ్వు మమ్మల్ని మరవవని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకునే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి నా తండ్రి మహితను బట్టి నీకు వందనాలు. ఆమెలో నువ్వు దినదినము ఇస్తున్న అభివృద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఆ బిడ్డను కూడా మీ సన్నిధానంకి అప్పగించుకుంటున్నాను. ఆమెను ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మహిమనందు మనం మళ్ళీ మరి ముఖ్యంగా నా తండ్రి ఇటు సమయంలో పాస్టర్‌తో సహా ఎంతమంది కుటుంబాలు కూడి ఉన్నారో అవి నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీ సన్నిధానంకి అప్పగించుకుంటున్నాను తండ్రి. వారి కష్టంలో, వారి నష్టంలో, వారి ఇబ్బందులు, వారి అనారోగ్యంలో, వారు ఉన్న ప్రతి పరిస్థితి నువ్వు చూస్తావు కాబట్టి నా తండ్రి ప్రతి పరిస్థితిని మీ సన్నిధానంకి అప్పగించుకుంటున్నాను. వారు బలహీనంగా ఉంటే బలపరచండి తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ వాక్య జ్ఞానం మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి పాస్టర్‌ని మీ సన్నిధానంకి అప్పగించుకుంటున్నాం. తను బోధించే ప్రతి మాట మా హృదయంలో మంచి నేలను పడ్డ విత్తనం వలె నాటింపజేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా ఆప్తుల, మా బంధుమిత్రులందరినీ ప్రభా నువ్వు సమకూరుస్తూ నా తండ్రి వారి స్వస్థత పరుస్తూ ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి వారిని తప్పిస్తూ ఏ తెగులు మా గుడారంను సమీపించదని వాగ్దానాన్ని మా పట్ల నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలు. పాస్టర్‌ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తున్నాం ప్రభా. మరి ఆయన just let every time you go to Lord, let the today, Lord Jesus, just I offer Pastor Uncle in your hands. Whatever you want to speak to us, Lord Jesus, you touch him and you speak to him, Lord. You guide our worship, Lord. In the name of Jesus, we pray. Amen. The first song we're going to sing is called Bind Us Together, Lord. This is where we want to unite everybody singing, worshiping the Lord together. Let us sing the song together. Bind us together, Lord, bind us together with love that cannot be broken. Bind us together, Lord, bind us together with love. There is only one God. There is only one King. There is only one body. That is why I say so. Bind us together, Lord, bind us together with those that cannot be broken. Bind us together, Lord, bind us together with love. There is only one God. There is only one King. There is only one body. That is why I sing so. Bind us together, Lord, bind us together. Those that cannot be broken. Bind us together, Lord, bind us together with love. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. There's no one like our God and there's no one like Jesus Christ. So let us join and sing this song. Inna polina yavar nanme cheye nee oruvar.
జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవులని జీవితమంతా వ్యర్థముగా పోయయ్యా నీవే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవులని జీవితమంతా వ్యర్థముగా పోయయ్యా ఆరాధనా Hallelujah. 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 God we worship is a great and mighty God. Do you believe that? Yes. Amen. So we're going to sing the song, Great and Mighty is the Lord God. Great and Mighty. So let us all clap our hands and join us in singing the song. Great and mighty is the Lord our God. Great and mighty is He. Great and mighty is the Lord our God. Great and mighty is He. Lift up the banner, let the anthem fly. To Christ the King. Great and mighty is the Lord our God. Great and mighty is He. Lift up the banner and the anthem cry. To Christ the King. Great and mighty is the Lord our God. Great and mighty is He. You are the word and the music. You are the song that I sing. You are the melody. You are the harmony. Praise to your name, I praise. You are the mighty God. You are the Lord God. You are the King of all days. Now I return to you the song that you gave to me. You are the song that I sing. Great and mighty is the Lord our God. Great and mighty is He. Great and mighty is the Lord our God. Great and mighty is He. Great and mighty is the active bride. To Christ our King. Great and mighty is the Lord our God. Great and mighty is He. You are the words and the music. You are the song that I sing. You are the melody. You are the harmony. Praises to your name, I praise. You are the mighty God. You are the Lord of all. You are the King of all days. Now I return to you the song that you gave to me. You are the song that I sing. Great and mighty is the Lord our God. Great and mighty is He. Great and mighty is the Lord our God. Great and mighty is He. Lift up the banner and the anthem cry. To Christ our King. Great and mighty is the Lord our God. Great and mighty is He. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Let's all praise the name of God for a minute. Let's all tell the different names that God has. Let's all praise God. Jesus, we love you, Lord. We praise you, Master. We adore you, Master. Lord Jesus, we come into your presence right now.
Master. Yes, Lord, to glorify your name, oh Master. Lord Jesus, it's because of your grace that we are singing and worshiping, oh Master. It's because of your grace that you called your people to tell your word, Master. Lord Jesus, yes, Lord, it's everything because of your grace, oh Master. We are nothing in this world, oh Master. Lord Jesus, we are bare humans, oh Master. Lord Jesus, we come unto your presence, Lord. Let's all submit our lives to God. Without God, we are nothing. God has given the talents for us to use it for His name, for His name to be lifted up. Let's all sing this song. Ejamanane, you called for us, you called to do your work. That's what the song means. Let's all get into the presence of God and sing this song.
Father. Lord, you deserve all our glory and grace, Lord Jesus. Man, your name is above all names, Father. The Lord of Lords, Lord, you the King of Kings, Lord Jesus. Lord, we worship you, Father, is beautiful, Lord Jesus. Lord, there's no one like you, Lord Jesus. Lord, and then as the song says, Lord, the hands is going to be destroyed. Lord, as a town is going to be destroyed. But Lord, you see it, Lord. You call us, Lord Jesus. You call us, Lord Jesus. Lord, there's so many out there, but still knowing you, Lord Jesus. Lord, but you're giving us the grace of knowing you, Lord Jesus. Thank you for your salvation, oh Father. Thank you for your grace, oh Lord Jesus. Lord, there's no gift about that, Lord Jesus. Lord, thank you for calling us, oh Father. Thank you for making us and made us stand upon the rock, oh Father. Lord, we worship you, Lord Jesus. We thank you for all the things that you've done in our lives till now, Lord Jesus. Thank you for Lord, our life, Lord Jesus. Thank you for breath, Lord Jesus. Thank you for everything that you've done, Lord Jesus. Lord, thank you for giving us this opportunity to worship you, Lord Jesus. Lord, we don't deserve it, Lord Jesus, but yet you made us be deserving for it, Lord Jesus. Thank you, Father. Thank you for this opportunity, Lord. Lord, we give ourselves into your hands, Father. Lord, you talk to us through him, Lord Jesus. Blessed and let your Holy Spirit lead him and guide him, Lord Jesus. You talk to us today through him. Lord, we give everything in your mighty hands, Lord. You take complete control of everything. Give each and every one present the confidence of Father. Bless them and talk to them today, O Lord Jesus. Lord, you lead them, guide them, and protect each and every one of them on your mighty wings of Father. In Jesus' name I pray. Amen. Yeah, Shelbert and the team, thank you all for such a wonderful time of worship. Can we all give a thanks, clap to them or a thumbs up? Yeah, and really, you all have done well. And may God bless you tremendously, and may God prosper you. Okay, wonderful, wonderful. Thank you so much. Okay, and you are all a big blessing. Thank you so much. Okay. So, how are you all doing? I hope all of you are doing fine by the grace and the blessings of Almighty God. మీరందరూ ఏ విధంగా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ బాగున్నారని నేను ఆలోచిస్తున్నాను. And yes, October month, I pray God will bless you all tremendously. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. I pray October will be a marvelous month. మరి నా ప్రార్థనలో అక్టోబర్ మాసం మీ కొరకు చాలా గొప్పగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Okay, so hold on. God is going to do amazing things in the month of October. మీరు దేవునిపై వేచి ఉండండి. ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. Absolutely amazing things. చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. So I hope you all are ready for God's word today evening. మీరందరూ మరి దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. And let's get into God's word then. మనం మరి దేవుని వాక్యంలోనికి వెళ్దామా? Okay, so I want you to turn your attention, to the book of Psalms 110 and verse number 1. Can someone turn your Bible to that? మీరందరూ మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 101 10వ వచనం తీసుకోగలరా? Yeah. Turn your Bibles to that verse, Psalms 110, verse number 10. 110 కీర్తన వచనం 10. Yeah. So, okay, let me read out to you. Okay, 1 minute. And Psalms 1, not 110. So, Psalms 110, verse number 1. Verse number 1. The Lord said to my God, the Lord said to my Lord, Yes. sit in the place of honor at my right hand until I humble your enemies, making them a footstool. Yes. The Lord said to my Lord, sit down at my right hand till I make your enemies, your footstool. Okay. So, my friends, today I want to talk to you about a powerful verse, powerful message about Jesus reigning as king,
for the world and for us. మరి ఈ దినం నేను యేసు ఏ విధంగా ప్రపంచాన్ని కూడా మరి మనల్ని కూడా ఏ విధంగా రాజుగా ఏలుతున్నాడని నేను మీతో మాట్లాడబోతున్నాను. You know, today it's a very beautiful thing to note that Jesus is just not that small baby that was born in Bethlehem or who was crucified on the cross in a very helpless manner, nobody to help him. ఈ దినం మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మరి యేసు మరి ఆ పశువుల తొట్టిలో పుట్టిన బాలుడు కాదు, మరియు మరి సిలువలో మరి నిస్సహాయుడుగా ఉండి సిలువలో మరణించిన యేసు కాదు, మరి ఒక యేసును మనం చూడబోతున్నాం. You know, we are so used to seeing Jesus hanging on the cross. మనం ఎప్పుడూ యేసును మరి సిలువ మీద మనం చూడడము అలవాటు పడి ఉన్నాము. You know, we always think in this way that that Jesus suffered and died for us. మనం ఎప్పుడు మరి యేసు ఎన్నో శ్రమలను అనుభవించి మన కొరకు చనిపోయినాడని మన మనసుల్లో ఎప్పుడూ ఉంటుంది. But Jesus being the king of this world and the king for our life, we rarely get that fact registered in our mind. అయితే మనం యేసు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రాజుగా ఉన్నాడని, మరి మనల్ని ఏలుతున్న రాజుగా ఉన్నాడని ఆ దృశ్యాన్ని మనం చాలా తక్కువగా చూస్తాం. You know, my friends, today, you know, God is telling to us that he is the king, you know, in each one of our lives and in this world. అయితే మనకు ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు మనందరి కూడా మరి ఈ ప్రపంచానికి కూడా రాజుగా ఉన్నాడని చెప్తున్నాడు. You know, it means a lot if we think Jesus as a king. మరి మనం యేసును రాజుగా చూసినప్పుడు దానిలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. You know, like as if you are dealing directly with the president of a nation, like that, you know, it means to each one of us. అయితే మనము మరి ముఖాముఖిగా మన ప్రెసిడెంట్ తో మనం మాట్లాడుతున్నంత, ప్రెసిడెంట్ తో మరి వ్యవహారం చేస్తున్నంతగా మనము మరి దాన్ని అనుభవిస్తాం. Suppose you imagine that you are reporting to the president, you know, and you are requesting to the president, you know, how will your state of mind be? అయితే మనము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మరి మనం ఆయనతో మరి మాట్లాడుతున్నాము, ఆయనతో వ్యవహారం చేస్తున్నామంటే మనం ఎంతగా గొప్పగా అనుకుంటామో మీరు ఆలోచించండి. We always must think in our mind in that manner that Jesus is a king and we are dealing with a king who is seated in authority and power. Amen. Hallelujah. మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఏం ఆలోచించాలంటే యేసు మనని ఏలుతున్న రాజుగా ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రాజుగా ఉన్నాడు, ఆయన అధికారంతోనూ శక్తితోనూ ఉన్న రాజుగా ఉన్నాడని ఆలోచించాలి. He is no ordinary person. ఆయన మరి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. You know, and your expectation from Jesus must rise up. అయితే మరి మీరు యేసు దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారో మరి అది ఎక్కువగా ఉండాలి. You know, Revelations 5:12 says that worthy is the Lamb who has received power and riches and wisdom and strength and honor and glory and blessing. 7 things which Jesus received after he was resurrected. Amen. అయితే మరి ప్రకటన 5:12 వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన శక్తి, బలము, మహిమ, ఘనత మరి ఇవన్నీ కూడా 7 విధములైన గొప్ప గుణాలను ఆయన పొందుకొని ఉన్నాడని సెలవిస్తుంది. You know, look, Jesus right now on the throne has received number 1 power. మరి యేసు మరి ఆ సింహాసనం మీద ఆయన శక్తిని పొందుకొని ఉన్నాడు. Number 2 riches. మరి రెండవది ఆయన ఐశ్వర్యంను పొంది ఉన్నాడు. Number 3 wisdom. మరి మూడవది ఆయన జ్ఞానంను పొంది ఉన్నాడు. Number 4 he has received strength. మరి నాలుగవది ఆయన బలమును పొందుకొని. Number 5 he has received honor. మరి ఐదవదిగా ఆయన గౌరవాన్ని పొందుకొని ఉన్నాడు. Number 6, you know, number 6 he has received glory. మరి ఆయన 6వ స్థానంలో మహిమను పొందుకొని ఉన్నాడు. Number 7 he has received blessing. మరి 7వదిగా
ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. So why we as God's children, we should not receive all these things which our King has received? Amen. అయితే Praise the Lord. మనము ఇప్పుడు యేసు దగ్గర ఉన్న ఈ 7 సుగుణాలను కూడా మనం ఎందుకు ఆయన దగ్గర నుండి పొందుకోలేము? Yes, everyone say, I will receive power in Jesus' name. మీరందరూ కూడా చెప్పండి, నేను యేసు దగ్గర నుండి ఆయన నామంలో ఆయన దగ్గర ఉన్న శక్తిని పొందుకుంటాను. I will receive riches in Jesus' name. నేను మరి ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని పొందుకుంటానని I will receive wisdom and strength in Jesus' name. మేము మరి ఆయన దగ్గర ఉన్న జ్ఞానమును మరి బలమును పొందుకుంటాం. I will receive honor and glory in Jesus' name. మరి ఆయన దగ్గర ఉన్న గౌరవాన్ని మరి మహిమని పొందుకుంటామని చెప్పండి. You know, as a servant of God, I always look to God to give me all these things. అయితే నేను ఒక దేవుని సేవకునిగా ఎప్పుడు ఆయన తట్టు చూస్తూ ఉంటాను, ఇవన్నీ నాకు ఆయన ఇవ్వాలని. If my king has got the power, I also must receive the power. I am his commander. Hallelujah. Amen. If you're really happy today, I want you to see a clap, on your screens. Amen. అయితే నేను ఎప్పుడు నా రాజు దగ్గర శక్తి ఉంటే ఆ శక్తి నాకు కూడా కావాలి అని నేను ఆయన దగ్గర నేను మరి కోరుకుంటూ ఉంటాను. If my king is rich, you think I should live like a pauper or I should live like a below standard? Should I live like that if my king is rich? నా రాజు గొప్పవాడే ఉండగా ఐశ్వర్యవంతుడే ఉండగా నేనేం బీదవాడిగా ఉంటానా, మరి తక్కువ పరిస్థితిలో ఉంటానా? Never, my friends. అస్సలు ఆ విధంగా వీలు కాదు. I am his commander. నేను ఆయన ప్రధానమంత్రి. I am under his rule. నేను ఆయన రాజ్యంలో ఉన్నవాడిని. I am his king. I am reporting to the king. నేను ఆయనకు నేను ఆయన దగ్గర పని చేస్తున్నవాడిని. I am closest to the king Jesus Christ. నేను ఆయనకు చాలా సమీపస్తుడిగా ఉన్నవాడిని. And if he is rich, he will lavish me also with his riches. He will lavish me also with his wisdom and his power and his strength. Amen. దేవుడు మరి యేసు ఆ విధంగా ఉన్నందుకు నేను ఆయనకు సమీపస్తుడైనందుకు నన్ను కూడా ఆయన ఐశ్వర్యంతోను ఆయన బలంతోను ఆయన మహిమతోను ఆయన ఘనతతోను నన్ను ఆశీర్వదిస్తాడు. Hallelujah. Claim this in your life, my dear friends. మీరు కూడా దేవుని దగ్గర ఇది అడగండి, మాకు కావాలని. Amen. Tonight you claim this, that you are going to be blessed tonight because your king is known as the one who has received blessing. Amen. ఈ రోజు రాత్రి మీరు దేవుని దగ్గర ఇవన్నీ అడగండి. ఆయన పొందుకొని ఉన్నాడు కాబట్టి ఆయన మీకు ఇవ్వగల దేవుడు. ఆయన దగ్గర అడగండి. Some of you have never seen Jesus Christ as the king in your life. Today your life is going to change. Amen. మీరు ఇంతవరకు యేసును చాలా మంది కూడా మరి ఆయన రాజుగా చూసి ఉండరు బహుశా. మరి ఈ రోజు మీరు చాలా ఆశీర్వదింపబడతారు. Balaam, right in the Old Testament, a prophet called Balaam, way back, many thousands of years back, literally some 2000 years back, Balaam saw Jesus Christ as the king, and he prophesied that the king is coming in Numbers 24:17 to 19. మరి సంఖ్యాకాండం 17 24 17 నుండి 20 వరకు మనం చూసినప్పుడు మరి బాలాము ప్రవక్త ఆ రోజుల్లో 2000 సంవత్సరాల కిందట మరి యేసును ఒక రాజుగా చూసి ఉన్నాడు. ఆయన ఆ సంగతిని ప్రవచించి ఉన్నాడు ఆ వాక్యంలో. He got scared, that the king was rising from the east. He got scared of that fact and he told certain things to Balak, the king, saying that, a king is rising up from the east. He is coming with power and he will rule the nations and he will overcome everybody and he will lift up Jacob. Jacob will be lifted up. అయితే మరి బాలాం ప్రవక్త బాలాకు రాజుతో చెప్పినాడు, నేను చూస్తున్నాను మరి తూర్పు దిశ నుండి ఒక రాజు మరి ఆయన పైకి వస్తున్నాడు. ఆయన రాకడ నాకు కనిపిస్తుంది. ఆయన బలంతోను శక్తితోను ఘనతతోను మహిమతోని వస్తున్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని ఏలుతాడు. మరి ఆ యాకోబును ఆయన ఆశీర్వదిస్తాడు. And who is Jacob? That is not nobody but you and me. మరి యాకోబు అంటే ఎవరు?
నీవు నేనే కదా. You know, and you know, Daniel, in the book of Daniel 7 chapter 13 to 14, Daniel was praying and he saw in the vision Jesus Christ as the king, and he told the ancient of days, he is seated on the throne, he is going to rule and his kingdom shall be forever and ever. Hallelujah. మరి దానియేలు తను ప్రార్థిస్తున్నప్పుడు ఏడవ వచనము 7వ అధ్యాయము 13 to 14 13 నుండి 17 వచనాల్లో మనం చూస్తాం ఏమంటే దానియేలు కూడా మరి ఆయనను యేసును చూసి ఉన్నాడు. రాజుగా సింహాసనం మీద అధిష్ఠితుడై ఆయన ఏలుతుండగా చూసి ఉన్నాడు. బలంతో శక్తితో ఉండగా ఆయనను చూసి ఈ రాజు మరి ఎల్ల కాలంలో ఏలే రాజు అనేసి చెప్పాడు. See, we always are, you know, thinking in our mind about the prime minister of our country, the president of our country. They stay for 5 years and 4 years. Even the president of United States now, Trump, I think November is going to go because its elections is there. So most likely, you know, we don't know, but you know, there's elections for the US president. So they stay only for 5-6 years maximum. అయితే మనం మన నాయకులను చూస్తూ ఉంటాము, మన ప్రధానమంత్రిని, మన ప్రెసిడెంట్ ని అందరినీ చూస్తూ ఉంటాము. వాళ్ళు ఒక 5 సంవత్సరాలకు మాత్రమే ఉంటారు. మరి ఇప్పుడు కూడా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నవంబర్ లో ఎలక్షన్ ఉంది. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మన నాయకులు ఉన్నారు. You know, but our King Jesus is already told about him that his kingdom is eternal and he reigns forever and ever and ever. Hallelujah. మరి యేసు గురించి ప్రవచనాల్లో ఏం చెప్పబడిందంటే ఆయన రాజ్యము నిరంతరం ఉండే రాజ్యము, ఎల్లప్పుడూ ఆయన రాజ్యం చేస్తాడు అనేసి. Hallelujah. హల్లెలూయా. You know, if you have your you know phones ready, type in the chat, hallelujah, glory to King Jesus. Glory to King Jesus. Not only that, Paul in the book of 1 Timothy 6 chapter 15 to 16, he saw Jesus as the only potentate, King of kings and Lord of lords. మరి Paul గారు మరి in the book of 1 Timothy chapter 6 15 to 16, మొదటి తిమోతి మరి 6వ అధ్యాయము 15 నుండి 16 వచనంలో మనం చూసినప్పుడే పౌలు భక్తుడు యేసును మరి ఆయనను రాజుగా చూస్తున్నాడు. ఆయన నిరంతరం ఏలే రాజుగా చూస్తున్నాడు. he said he is the King of kings and the Lord of lords. ప్రభువులకు ప్రభు, ఆయన రాజులకు రాజు అని చూస్తున్నాడు. That's what Paul said there. మరి పౌలు గారు అదే చెప్పారు. Now, not only that, the wise men, when they came to worship the baby Jesus, they did not come and say baby is born. They never said that. You know, they actually told the King of the Jews, the Messiah is born, and they brought the gift of gold, silver, frankincense, gold, myrrh, frankincense they brought and they gave to the King Jesus. మరి జ్ఞానులు యేసును చూడడానికి పుట్టినప్పుడు బాలుని చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఒక బాలుడు పుట్టినాడని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే యూదులను ఏలే రాజు పుట్టినాడు, ఆయన నిరంతరం ఏలుతాడు అని చెప్పి ఆయనకు సాంబ్రాణి, బోలము, మరి ఆయనకు బంగారము ఆయనకు బహుమానంగా తెచ్చినారు. You know, the very fact that they gave gold indicates that they considered that baby Jesus as the king. That's why they gave him gold. అయితే వారు ఆ బాలుని రాజుగా ఎంచినారు కాబట్టి వారు ఆయనకు బంగారంని బహుమానంగా ఇచ్చారు. You know, my friends, this revelation you and me should get in our hearts, which Paul received, the wise men received, Daniel received, Balaam the prophet received. So many people received this revelation of Jesus as the eternal king. This revelation you and me should receive in our heart. దానియేలు కూడా, బాలాం కూడా, మరి పౌలు భక్తుడు కూడా మరి పొందుకున్న ఈ యొక్క దైవ జ్ఞానాన్ని, ఈ యొక్క మరి ప్రకటనను మనం కూడా మనసులో పొందుకోవాలి. ఏదంటే యేసు నిరంతరం ఏలు రాజై ఉన్నాడు. Hallelujah. May God bless you, you know, to believe Jesus Christ as the king, you know, of your life. దేవుడు మిమ్మల్ని యేసును మీ జీవితాన్ని ఏలే రాజుగా మీరు భావించేలాగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. Amen.
You know, look, I want to focus today on this word, Revelations 19 chapter verse number 16. Can someone read it? మరి ప్రకటన 19:16 ఎవరైనా చదవగలరా? Yeah. Can someone read it, please? Okay. Or shall I read it? Revelation 19, which verse, Pastor? Verse 16. 60. No, 16. There is no 60. 16. 16. And Can he you read? has on his robe and on his thigh a name written, King of Kings and Lord of Lords. Yes. Hallelujah. He has on his robe and his thigh a name written, King of Kings and Lord of Lords. Amen. ఆయన వస్త్రం ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన వస్త్రం పైన మరి రాజులకు రాజు ప్రభు ప్రభు అని రాసింది. Yes, my dear friends, you know, register this in your mind that Jesus Christ is the King. మరి మీ మనసులో ఇది మీరు కూర్చోబెట్టుకోండి, యేసు రాజు అయి ఉన్నాడు. You know, a king must have throne. మరి యేసుకు ఒక రాజుకు మరి ఒక సింహాసనం ఉండాలి. And the book of Revelation says that he has a throne. మరి మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆయనకు ఒక సింహాసనం ఉందని మనం చూస్తాం. The king must have a crown. మరి రాజుకు ఒక కిరీటం ఉండాలి. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. Revelation 6:2 says that Jesus is having a crown. మరి ప్రకటన 6:2లో మనం చూసినప్పుడు యేసు మరి ఆయన ఒక కిరీటం కలిగి ఉన్నాడని చూస్తున్నాం. You know, and the king must have a weapon. మరి రాజుకు ఒక మరి ఆయుధం కూడా చేతిలో ఉండాలి. Revelation 17:14 says that Jesus Christ is having a sword in his hand and is going to come with a sword to fight the enemies. మరి ప్రకటన 17:14లో వాక్యం సెలవిస్తుంది, మరి యేసు చేతిలో ఒక ఖడ్గం ఉన్నది, ఆయన మరి శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడని. A king must have power and authority. మరి ఒక రాజుకు శక్తి అధికారం ఉండాలి. And Matthew 28:18 Jesus said, I have got all power and all authority, it has been given to me, Jesus said. మరి మత్తయి సువార్త 28:17లో వాక్యం సెలవిస్తుంది, యేసు ఏం చెప్తాడంటే నాకు ఈ భూమిపై సమస్త అధికారమును సమస్త Power and authority. శక్తి అధికారం రెండు నాకు ఇవ్వబడ్డాయని చెప్తాడు. You know, my friends, the king must have his kingdom and people. మరి రాజుకు మరి ఒక తన రాజ్యం ఉండాలి, మరి తన ప్రజలు కూడా ఉండాలి. And Jesus Christ is having, you know, his kingdom today in the church, and his people are nobody but you and me. మరి యేసు ఈ రోజు మరి సంఘంలో ఆయన రాజ్యం ఉంది, మరి ఆయన ప్రజలు ఎవరంటే మీరు మేము మాత్రమే. Hallelujah. హల్లెలూయా. You know, my friends, we all have seen in all these verses that Jesus Christ is the King of Kings and Lord of Lords. స్నేహితులారా, మనం ఇప్పుడు ఏం చూసామంటే ఇన్ని వాక్యాలు మనం చూసినప్పుడు ఒక్కటే విషయం మనం చూస్తున్నాము, యేసు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. But some of you are saying that yes brother, but you know, that is in the future. What about the present? You know, where is my King Jesus? Where is he in my life? మరి మీలో కొంతమంది చెప్తున్నారు, అవును బ్రదర్, మరి ఆయన ఫ్యూచర్ లో కింగ్ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ కింగ్ గా ఉన్నాడని మీరు అడుగుతున్నారు. Right now Jesus Christ is king. In the present, I want to prove to you, he is the king in your heart. Hallelujah. ఇప్పుడు ప్రస్తుతము ఈ సమయంలో ఆయన రాజుగా ఉన్నాడు, మీ హృదయానికి రాజుగా ఉన్నాడని నేను మీకు నిరూపించున్నాను. Revelation chapter 3:20 says, behold, I stand at the door of your heart, and if you allow me, I will come inside. Jesus the King is telling that. మరి ప్రకటన 3:7లో వాక్యం ఏం సెలవిస్తుందంటే యేసు అంటున్నాడు, నేను మీ హృదయపు వాకిలి దగ్గర నిలబడి ఉన్నాను, మీరు నన్ను అనుమతిస్తే నేను లోపలికి వస్తానని చెప్తున్నాను. Isaiah 57:15 says that, you know, the great and mighty God who inhabits eternity, who is holy, his dwelling is in the contrite and the lowly heart of man. మరి యెషయా 57
57:15. యెషయా 57:15లో వాక్యం ఏం సెలవిస్తుందంటే, Hmm. అంత మరి సింహాసనం, పరలోకంలో సింహాసనాధీశుడైన ఆ గొప్ప రాజు మీ హృదయంలో, మీ విరిగి నలిగిన హృదయంలో ఆయన నివాసం చేసేవాడుగా ఉన్నాడు. Even today he is the king, my dear friends. ఈ రోజు ఆయన మరి రాజుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా But the difference is that right now he is the king in the church. He is in the church. That means in you and me, he is the king. మరి ఈ సమయంలో ఆయన ప్రస్తుత కాలంలో ఆయన మరి రాజుగా ఉన్నాడు. ఆయన సంఘంలోను మనలోను రాజుగా ఉన్నాడు. He is the king of a spiritual kingdom on this earth. మరి మన ఆత్మీయ రాజ్యంలో ఆయన రాజుగా ఉన్నాడు. And he is reigning in our hearts. మరి ఆయన మన హృదయాల్లో రాజ్యం చేస్తున్న రాజుగా ఉన్నాడు. And he is bringing the powers of Satan in our heart. He is bringing the powers of Satan to be destroyed completely in Jesus' name. మరి ఆయన సాతాను యొక్క శక్తులన్నింటి కూడా మన హృదయంలో ఆయన నీలమట్టం చేసేలాగా ఆయన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lord Jesus is destroying the powers of darkness in your heart. The kingdom of darkness, God is destroying it in your heart. That's the only difference. మరి చీకటి రాజ్యంను, దుష్టుని రాజ్యంను, మన శత్రువు రాజ్యంను మన హృదయాల్లో యేసు మరి నాశనం చేస్తూ ఉన్నాడు. He is destroying the power of sin and darkness and the power of Satan in your heart. He is destroying the kingdom of the devil in your heart, and he is giving us the kingdom of the light in our heart right now. మరి ఈ సాతాను యొక్క శక్తిని, మరి చీకటి యొక్క బలమును ఆయన మన హృదయంలో ఆయన నాశనం చేసి మనకు ఆయన వెలుగునిస్తూ ఉన్నాడు. He is destroying pride in our life, which is a part of the kingdom of Satan, and he is teaching us humility and obedience and love and honesty, my dear friends. మరి మనకు ఆయన మనలో ఉన్న గర్వాన్ని కూడా ఆయన అనగొట్టేస్తున్నాడు. గర్వం అనేది మరి చీకటి రాజ్యానికి సంబంధించినది, సాతానుకు సంబంధించినది. అటువంటిది మనలో ఉంటే ఆయన దాన్ని తీసివేసి మనల్ని ఎంతో స్వాతీకులుగా చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My friends, Jesus' kingdom is manifested in you and me today, my dear friends. But in the future, it will be manifested in a physical form. But right now, it's manifested in the spiritual form in your heart and my heart. మరి ఇప్పుడు యేసు రాజ్యము ఆత్మీయ రీతిగా మీ హృదయంలోను నా హృదయంలోను మరి వెల్లడి అవుతుంది. మరి భవిష్యత్తులో ఆయన మరి స్వయంగా తానై రానై ఉండడం మనం చూస్తాము. కానీ ఇప్పుడు మన హృదయాల్లో ఆయన రాజ్యం చేస్తున్నాడు. Jesus is destroying every doubt, every confusion, every depression, every despair, every kind of hopelessness in our heart. Jesus is destroying, because it is not a part of his kingdom, it is a part of the kingdom of the devil. మరి మన హృదయాల్లో ఉండే మరి డౌట్స్ ను, మరి నిరీక్షణ లేని సందేహాలను, మరి నిరీక్షణ లేకపోవడం, నిరుత్సాహమును, వాటన్నింటినీ, ఇవన్నీ మరి సాతాను రాజ్యానికి సంబంధించినవి కాబట్టి వాటన్నింటినీ దేవుడు నాశనం చేస్తూ ఉన్నాడు. But the point I want to make today is that, are we allowing this Jesus to minister as king in our life? నేను మిమ్మల్ని అడిగే అంశం ఏంటంటే, మరి మనము యేసుని మన హృదయంలో ఆ విధంగా రాజ్యం చేయడానికి అనుమతిస్తున్నామా? My friends, sometimes we accept the rule of Jesus or we reject the rule of Jesus. మరి ఒక్కొక్కసారి మనము ఆయన రాజ్యాన్ని, ఆయన పరిపాలనను అంగీకరిస్తాము, ఒక్కొక్కసారి ఆయన పరిపాలనను మరి తోసివేస్తాము. Maybe it is happening like that in your life, where you are rejecting the authority of Jesus, rejecting the rule of Jesus. మరి మీలో ఎవరిలోనైనా మరి ఆ విధంగా మీరు యేసు పరిపాలనను, యేసు మిమ్మల్ని ఏలడాన్ని మీరు మరి వ్యతిరేకిస్తూ దాన్ని తోసేస్తూ ఉన్నారేమో చూడండి. That always happens, my dear friends. అది సాధారణంగా ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. Today it's going to change, my dear friends. మరి ఈ దినమున ఆ పరిస్థితి మారబోతుంది. Why I tell this, as a man of God, I have seen a lot in my life.
మరి నేను ఒక దైవజనుడిగా నేను ఎంతో చూసి ఉన్నాను కాబట్టి మీతో చెప్తూ ఉన్నాను. I have tried to explain, discipleship to many people. I have tried to explain call of God to many people, submission to God, obeying the principles of obedience. I have tried to explain scriptures to many people. Some of them receive very nicely, but majority of them I have seen, they just reject the authority. అయితే నేను చాలా మందికి నేను బోధించి ఉన్నాను. మరి ఏ విధంగా యేసుకు శిష్యులుగా ఉండాలి, ఏ విధంగా ఆయన మార్గాల్లో నడవాలి, ఆయనను ఏ విధంగా అంగీకరించాలి, ఏ విధంగా మరి యేసుతో యేసుని మన హృదయాల్లో ఉంచుకోవాలని, మరి వాక్యాన్ని ఏ విధంగా అనుసరించాలని చాలా మందికి నేను చెప్పి ఉన్నాను. అయితే కొంతమంది వాటిని అంగీకరించి వాటిని మరి అనుసరిస్తారు, మిగిలిన వాళ్ళు మాత్రం వాటిని తోసివేస్తారు. Some miracles that happened in my ministry, I tell people, see, they come back to me saying, brother, one miracle happened, brother, you prayed like this, one miracle happened, we experienced this miracle. Immediately I tell them, see, this is just one miracle, but if you stay with me and if you hear the word of God, God will lead you and give some time to God. This is the beginning, he will lead you to somewhere, some place he will lead you, definitely, but they don't listen. అయితే కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, మా బ్రదర్ గారు మీరు ప్రార్థించిండ్రు, నాకు అదే విధంగా మీరు చెప్పినట్లుగా జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది అని చెప్తారు. నేను వాళ్ళతో చెప్తాను, ఈ మిరాకిల్ మరి ప్రారంభం మాత్రమే. మీరు దేవునితో నిలిచి ఉండండి, ఆయనతో నడవండి, ఆయన వాక్య ప్రకారంగా ఉండండి, ఆయన మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తాడు, చాలా దూరం వెళ్తారు మీరు ఆత్మీయతలో అని వాళ్ళకి చెప్తాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If only you hold on to God, my dear friends, మీరు యేసుని పట్టుకొని ఉంటే, and if you allow him to teach to you, మరి మీరు ఆయనను మీకు బోధించడానికి అనుమతిస్తే, if you allow him to discipline you, మరి ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచడానికి మీరు అనుమతిస్తే, and if you allow him to remove that wrong things in your life, మరి ఆయన కోరుకునే మరి రాంగ్ థింగ్స్ ను, మరి అనుచితమైన విషయాలను మీరు తీసివేయడానికి మరి సిద్ధంగా ఉంటే, your future will be very great. మీ భవిష్యత్తు అప్పుడు ఆత్మీయంగా గొప్పగా ఉంటుంది. Definitely your future will be very great. మీ తప్పకుండా మీ భవిష్యత్తు గొప్ప. But if you are rejecting the authority of the King Lord Jesus Christ, మీరు ఒకవేళ మరి ఆయన అధికారాన్ని మీరు తోసివేస్తూ ఉంటే, your future may be bleak, may be very bleak. మరి మీ భవిష్యత్తు మరి గొప్పగా ఉండకపోవచ్చు. I am telling you this great principle. Follow this very carefully. నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా దీన్ని పాటించండి. Listen very carefully. We have some time, so I am going to tell you, but listen very carefully. జాగ్రత్తగా వినండి మీరు. My mother is over here, మా అమ్మగారు ఉన్నారు, and of course she's translating. Okay, she knows very well that I had several teachers in my life. మరి ఆమెకు తెలిసి ఉంది, నాకు ఎంతో మంది మరి గురువులుగా ఉన్నారు, ఎంతో మంది మెంటర్స్ గా ఉన్నారు, టీచర్స్ గా ఉన్నారు. Right from the beginning when I started the ministry till now, God put some teacher in my life to teach me. అయితే నేను మరి పరిచర్య మొదలు పెట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నాకు ఎవరో ఒకరు మరి మెంటర్ గా ఉండి నడిపిస్తూ ఉన్నారు, అది ఇప్పటి వరకు కూడా ఉన్నారు. And look what I did. I realized their authority. మరి నేను తప్పకుండా వారి అధికారాన్ని నా జీవితంలో అంగీకరించి, I knew that authority was coming from the King Jesus. మరి ఈ వాళ్ళకి ఇవ్వబడిన అధికారము యేసు వాళ్ళకి ఇచ్చినాడు అనేసి నేను అంగీకరిస్తాను. So whatever they taught me, I followed that with all my heart and never rejected them, never made them to cry over me, never disturbed them or hurt them in any manner. మరి వాళ్ళంతా నాకు ఏమేమి నేర్పించినారో అది నేను వాళ్ళు చెప్పినట్టుగా నేను నేర్చుకున్నాను, వాళ్ళు నడవమన్నట్లుగా నడిచాను. ఏ విధంగా వారిని ఎదిరించడం గాని, వారిని నిర్లక్ష్యం చేయడం గాని, మరి వారు చెప్పింది వినకపోవడం గాని ఒక్కరోజు నేను చేయలేదు. Say, listen, what I learned I will tell to you very clearly. మరి నేనేమేమి నేర్చుకున్నానో మీకు చెప్తాను. First, one teacher taught me, he was a prophet. He taught me how to prophesy.
మరి నా మొదటి మరి టీచర్ నాకేం బోధకుడు. నేర్పించాడు, బోధకుడు నాకేం నేర్పించాడంటే మరి ప్రవచనం. ప్రవచించడం నేర్పించాడు. You know, I learned to prophesy. మరి నేను ప్రవచనం చేయడం నేర్చుకున్నాను. My second teacher taught me how to do warfare. You know, prayer, fasting, and warfare, casting out devils and all those kind of things. This was my second teacher. మరి నా రెండవ బోధకుడు నాకు ఏం నేర్పించాడంటే నాకు మరి ఆత్మీయ పోరాటం చేయడము, చీకటి శక్తులతో పోరాటం చేయడము, మరి చీకటి శక్తులను నుండి మనుషులను విడిపించడము, ఇదంతా నేర్పించాడు. So she was a lady, of course. ఆమె ఒక Stree. స్త్రీగా ఉంటుంది. And I learned everything from her. మరి అవన్నీ కూడా నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను. In fact, I became a copy of her. మరి ఆమెలాగా నేను కూడా అయిపోయాను. You know, I was fasting and I was praying and I was doing warfare prayers. మరి నేను ఉపవాసం ఉంటూ నేను ప్రార్థన చేస్తూ మరి ఈ ఆత్మీయ పోరాటం చేస్తూ ఉండినా. Then the second teacher went away. Third teacher came in my life. మరి మూడో బోధకుడు నా జీవితంలో. This teacher, this mentor was very different. He was an expert in the Bible, expert Bible interpretation, expert Bible teaching, expert understanding in the Bible. He was pakka, no doubt about it. ఈ మూడో బోధకుడు చాలా వాక్యంలో మరి ఎంతో లోతైన జ్ఞానం కలిగి ఉంటున్నాడు. ఆయన వాక్యంలో మరి ఈ లోటు లేకుండా ఆయన లోతుగా తెలిసి ఉంటున్నాడు. You know, one day he called, I'm just giving you one example how hard it was for me to report to him. You all have no idea. నేను ఆయన దగ్గర మరి ఉండగలగడం ఎంత కష్టంగా నాకు ఉండిందో మీకు ఐడియా లేదు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. Just one example I'm giving. I went through lot of examples, situations like this. One example with him. ఇటువంటి అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినాను, కానీ ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. You know, he conducted a meeting once, you know, at 7:30 in the morning. మరి ఆయన ఒక రోజు 7:30 ఉదయకాలంలో 7:30కు ఒక మీటింగ్ ను ఆయన పెట్టి ఉండినాడు. And his rule is that he has a very small ministry, but nobody should be late, and if anybody is late he doesn't allow. It's a very small ministry but very disciplined ministry. ఆయన చాలా చిన్న మినిస్ట్రీ ఉంటుంది, కానీ ఎంతో క్రమశిక్షణ ఉండింది ఆయన దగ్గర. ఎవరైనా ఆలస్యంగా వచ్చారంటే వాళ్ళని రానికపోయేవాడు. So I had 2 small children that time. ఆ సమయంలో నా పిల్లలు చిన్న వాళ్ళుగా ఉండినారు. Wife is always slow, you know, we all know that, you know. So by the time we packed up everything and we went to the venue, in spite of trying my best to reach the place, I reached at 7:35, 5 minutes late. అయితే నేను ఎంతో మరి ప్రయాసపడి తొందరగా మరి ప్యాక్ చేసి మేము బయలుదేరి వెళ్ళి ఎంతో కష్టపడి వెళ్ళినాము. ఆయన అక్కడ వెళ్ళే వరకు ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయాను. 5 minutes late. 5 నిమిషాలు మాత్రమే. And there were somewhere around 40 people there. అక్కడ ఒక 40 మంది ఉండినారు వాళ్ళు. And he looked at me from far, and he was very angry with me for 5 minutes late. మరి ఆయన నన్ను దూరం నుండి చూసి ఆయన ముఖంలోనే చూపించాడు. ఆయన చాలా కోపంగా ఉండినాడు. And he didn't look at me at the next time. మళ్ళీ తర్వాత నా ముఖమే చూడలేదు ఆయన. He looked at others, he didn't look at me. మరి ఆయన వేరే అందరిని చూస్తున్నాడు కానీ నన్ను చూడలేదు. And in the middle he said that there are some people who have come late here and I will not tolerate this next time. And he named me out, he singled me out, and he made me to stand. అయితే మధ్యలో మరి మీటింగ్ మధ్యలో ఆయన నన్ను పేరు పెట్టి నిలబెట్టి కొంతమంది ఈ విధంగా లేట్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ నేను మాత్రం ఇది సహించను, నేను ఇది అంగీకరించను అని చెప్పాడు. And I had to apologize before everybody. మరి అందరి ముందు నేను ఆయనను క్షమాపణ అడగాల్సి వచ్చింది. I said, I'm very sorry. No excuses. I never gave excuses. Children came late, ladies dressed up late. No excuses. I just said sorry. నేనేమి కారణాలు చెప్పలేదు ఎందుకు లేట్ అయిందని పిల్లలతో కానీ వాళ్ళతో కానీ ఒట్టిగా సారీ అని మాత్రం చెప్పాను. But after this incident, మరి ఈ విషయం జరిగిన తర్వాత I learned one thing in life. మరి నేను ఒక విషయం నేర్చుకున్నాను. Always
I was on time for any ministry from that point onwards because of this man. Praise God. మరి ఆ రోజు నుండి నేను ఏ మీటింగ్ అయినా కానీ, మరి ఎక్కడ వెళ్ళాలన్నా కానీ, ఎక్కడ అటెండ్ చేయాలన్నా కానీ నేను టైం మీద ఉండినాను, లేట్ అసలు కాలేదు. If my meeting starts 7, I'm 6:50, I'm there. నా మీటింగ్ 7 గంటలకు ఉంటే అక్కడ 6:50కి నేను ఉంటాను. If 6:30 it starts, 6 o'clock I'm there. ఒకవేళ 6:30కు మొదలయ్యేది ఉంటే 6 గంటలకు నేను If ఉంటాను. I have fever also, I will be there. మరి నాకు జ్వరం ఉన్నా కానీ నేను ఉంటాను. If there is pouring rain also, I will get wet and I will go there. మరి వర్షం, జోరుగా వర్షం వస్తూ ఉన్నా కానీ తడిచినా పర్లేదు, నేను అక్కడ ఉంటాను. From where did I learn all these things? మరి ఇవన్నీ నేను ఎట్లా నేర్చుకున్నాను? I learned these things, by yielding to the authority of Jesus Christ. మరి ఇవన్నీ నేను ఏ విధంగా నేర్చుకున్నాను? నేను ఏ విధంగా నేర్చుకున్నానంటే, మరి యేసు యొక్క అధికారానికి నేను లొంగినాను, అనుమతించినాను, అంగీకరించినాను. Because I knew that Jesus is my king and I have to follow him very strictly. మరి నేను యేసు నా రాజుగా ఉన్నాడు, ఆయన పద్ధతులను నేను చాలా క్రమశిక్షణతో పాటించాలని నేను నా మనసులో పెట్టుకుని. This is where we all go wrong. Some of us go very wrong because we take Jesus very lightly. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది మనము మరి తప్పులు చేస్తుంటాము, యేసును ఎంతో మరి నిర్లక్ష్యంగా చూస్తాము. My friends, don't do that. మరి ఆ విధంగా చేయకండి. Esther respected the king and made the king very happy, and the king told Esther, what do you want, Esther? He said, half of the kingdom I'm going to give to you. I'm so happy with you. మరి ఎస్తరు చూసినప్పుడు మనము రాజునామా ఎంతో సంతోషపెట్టింది. కాబట్టి రాజు అన్నాడు, నీకేం కావాలి ఎస్తరు, నేను నీకు అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను అనేసి అన్నాడు. Don't you want your king to be happy? మరి మీరు కూడా మీ రాజుని సంతోష పెట్టాలని అనుకోవడం లేదా? Don't you want to pray to your king, and serve him and honor him so that he honors you back? మరి మీరు ఆయన మాట విని ఆయనను మరి ఆయన పరిచర్య చేసి ఆయన అధికారాన్ని అంగీకరించి మీరు ఉంటే ఆయన మిమ్మల్ని కూడా ఆ విధంగా చూస్తాడు కదా. And the fourth mentor I have, that was a classic mentor, I tell you, a beautiful classic mentor. మరి ఇంకో 4వ బోధకుడు నాకు మరి అధికారిగా ఉన్నాడు. ఆయన చాలా క్లాసిక్, amazing man of God. చాలా అద్భుతమైన మనిషి. The beauty of this man of God was that he was very, very he had a very good name in the entire community and the world. He had a very good name. మరి ఈయన ప్రత్యేకత ఏమంటే, మరి ఆయనకు చాలా మంచి పేరు ఉండింది లోకంలో, మరి స్పిరిచువల్ వరల్డ్ లో ఆయనకు చాలా మంచి పేరు. He was blessed in everything. మరి ఆయన అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండింది. But he was a very humble man. మరి ఆయన చాలా మరి సాత్వికుడుగా ఉండింది. He taught me to be Christ-like. మరి ఆయన నాకు మరి యేసులాగా మనం ఎట్లుండాలని నేర్పించారు. I learned tremendously from this man of God. మరి ఆయన దగ్గర నుండి నేను ఎంతో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. He taught me how to, that character formation. He taught me in that how to get your character proper. మరి మన ప్రవర్తనను ఏ విధంగా మరి రూపించుకోవాలి అని ఆయన చూపించాడు నాకు. అది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. He taught me to love people in spite, of whether, it's of your monetary benefit or not. Love them anyway. నీకు ఎదుటి వ్యక్తితో ఏదైనా లాభం ఉందా లేదా అని చూడకుండా మరి నీవు ఆయనను వాళ్ళని ప్రేమించాలని ఆయన నాకు నేర్పించాడు. He taught me to sacrifice and love people out of the way, go out of the way. మరి ఆయన మనుషుల కొరకు మరి మన ఎక్కువ మరి ఒక్క మైలు ఎక్కువగా పోయి కూడా మరి వాళ్ళను ప్రేమించాలని, వారి కొరకు త్యాగం చేయాలని నేర్పించాడు. How to connect with them, how to share with their grief and sorrow. He taught me all these things, and he taught me not to bother about my needs, but just to focus on loving people and giving my best to them. ఆయన నాకు మనుషులతో ఏ విధంగా మనము కలవాలి, ఏ విధంగా వారిని ఆదరించాలి, ఏ విధంగా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, మరి మనకు లాభం ఉందా లేదా అని ఆలోచించకూడదు, కానీ
మరి ఎదుటి వారికి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అని వారిని చూసి వారిని ఆదరించడం And I learned it. I tell you, I learned it. నేను అది నేర్చుకున్నాను. I really learned it, and I'm so happy to tell you, I really learned it. నేను నిజంగా అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను దానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. You know, my friends, hallelujah. స్నేహితులారా, Today I want to tell to you, మరి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నాను. how is the king reigning in your life? మరి యేసు రాజుగా ఏ విధంగా మీ హృదయాన్ని ఏలుతున్నాడు. He will reign by speaking to you through these people. మరి ఆయన మిమ్మల్ని ఇటువంటి బోధకుల ద్వారా మాట్లాడుతూ మిమ్మల్ని ఏలుతాడు. You know, today is reigning in your life. If you are listening to my word, you will change from today onwards, my dear friends. ఈ రోజు మీరు నేను మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా విన్నప్పుడు మీ జీవితాలు మారబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You should not resist the authority of the king, but you should welcome the authority of the king and say that, Lord, you are my king. You know, do to me as you want, and I am ready to obey your orders and your commandments. Your life will change. రాజు యొక్క పాలనను మనం నిర్లక్ష్యం చేయకూడదు, కానీ ఆయనకు లోబడి మరి అంగీకరించి ఆ విధంగా ఆ పాలనను మనలో నిలుపుకున్నప్పుడు మనం మంచివాడు. Your life will change. మీ జీవితమే మారుతుంది. Completely it will change, my dear. సంపూర్ణంగా మీ జీవితం మారుతుంది. No, Jesus is the king and you are the bride of the king. Remember that. మరి యేసు రాజు, మరి నీవు ఆయన వధువుగా ఉన్నావు. You know, so you must be holy for him. మరి నీవు ఆయన కొరకు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. You must be separated for him. మరి నీవు ఆయన కొరకు ప్రత్యేకపరచబడి And you must be obedient and humble, you know, for him. మరి నీవు ఆయన కొరకు మరి విధేయతతో మరి సాత్వికత్వంతో ఆయనతో ఉండాలి. You should begin to learn from him. మరి ఆయన దగ్గర నుండి నువ్వు నేర్చుకోవాలి. Hallelujah. Lot of things you should begin to learn from him. ఎన్నో సంగతులను ఆయన దగ్గర నుండి మనం నేర్చుకోవడం. And I'm telling you, if you made a decision today, ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే, the king will call you to his kingdom inside and he will reveal to you his plans for the future. He will call you inside his secret chambers and he will reveal to you the great things that he has. But for that, you must surrender and submit to your king. మరి ఈ రోజు మీరు యేసుకు మీరు యేసుకు లొంగిపోయి ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మిమ్మల్ని తన రహస్య స్థలములందు పిలిచి ఆయన తన ప్రణాళికలను మీకు చూపిస్తాడు. You know, he will tell you, this is what I plan to do. మరి ఆయన మీకు చూపిస్తాడు, ఈ ప్రణాళిక నీ ఎడల నాకుంది. You know, the end is coming. I want you to be like this for me. మరి అంతకాలం వస్తుంది, మరి నా కొరకు నీవు ఈ విధంగా ఉండాలని ఆయన చూపిస్తాడు. I want you to do ministry for me. ఆయన నా కొరకు నీవు పరిచర్య చేయాలని ఆయన చెప్తాడు. You know, and once we are in the favor of the king, life is beautiful. I tell you, beautiful. మరి ఆయన యొక్క మరి అనుబంధంలో మనం వచ్చినప్పుడు మన జీవితం ఎంతో మారిపోతుంది. So beautiful. అందంగా మారిపోతుంది. So beautiful. అందంగా అద్భుతంగా If మారిపోతుంది. only you bow down to the king and if only you adore your king, your life will be so beautiful. మీరు మీ రాజుకు లోబడి మరి ఆయన కృపలోనికి మీరు వచ్చినప్పుడు మీ జీవితం ఎంతో అందంగా మారిపోతుంది. You know, I want to you know what you got share so many testimonies with you. మరి నాకైతే మీకు ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. You know, I've just been praying to God. మరి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. God has been healing people. మరి దేవుడు మనుషులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. He's reviving people. మరి ఆయన మరి మనుషులను ఉజ్జీవింపజేస్తూ And people tell me that, you know, after the prayers, you know, COVID patients got healed, and after the prayers, families got united. After the prayers, you know, they got amazing miracles they encountered. మరి ప్రార్థన చేసినప్పుడు మరి కోవిడ్ లో ఉన్న వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు. మరి కుటుంబాలు ఐక్యపరచబడ్డారు. మరి ఎన్నో విధాలుగా అద్భుత కార్యాలు జరిగినాయి. ఇవన్నీ ప్రార్థన ద్వారా దేవుడు అందరికి చేసి. You know, recently just, you know, I said to one COVID patient, in 3 days you will sit up and rise. That patient was in the ICU. మరి ఒక ICU లో ఉన్న ఒక వ్యక్తితో నేను చెప్పాను,
3 రోజుల్లో నీవు కూర్చుంటావు లేచి అని చెప్పాను. You know, luckily I was able to pray to him. The phone was carried in the ICU and I was able to pray for him in the ICU. మరి నా అదృష్టం కొద్దీ నా ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ఆయనకు ఐసీయూలో ఇవ్వబడింది. నేను ఐసీయూలో ఆయనకు ప్రార్థన చేశాను. And that person came back to it. The relative came back saying that you said 3 days. We thought that how it can be 3 days because it's so affected very badly. But just in 3 days, he woke up and he came out of the ICU and he was discharged later after a few more days. అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పరిస్థితి బాగలేదు, అసలు ఐసీయూలో ఉన్నాడు, ఏ విధంగా 3 రోజుల్లో బాగవుతుందని అనుకున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ 3 రోజుల్లోనే ఆయన మరి లేచి కూర్చున్నాడు. ఆయన ఐసీయూ నుండి బయటికి వచ్చేసాడు. మరి 2-3 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. Miracles are happening everywhere, my dear friends. మరి అద్భుత కార్యాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. It's only because I am under the king. That's all. That's the యేసు పాలనలో నేను ఉన్నాను కాబట్టి. And because I am serving the king, he has blessed me and my words and my prayers. That's all, because he's my king. He's honoring me. That's all. Hallelujah. నేను ఆయన పరిచర్య చేస్తున్నాను, ఆయన సేవిస్తున్నాను కాబట్టి ఆయన నా ప్రార్థనను ఆశీర్వదించి దాని ద్వారా మనుషులను కూడా ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆయన రాజుగా నన్ను ఆ విధంగా ఆశీర్వదించాడు. Because I'm not fighting with the king, I'm cooperating with the king. మరి నేను రాజుతో మరి ఘర్షణలో లేను, కానీ రాజుతో నేను కలిసి ఉన్నాను. I'm communicating with the king. నేను మాట్లాడుతూ ఉన్నాను రాజు. Hallelujah. 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 Tonight your life is going to change, my dear brother, sister. ఈ రాత్రి మీ జీవితం ఎంతో మారబోతుంది. Tonight the king is going to come in your life. మరి ఈ రోజు ఆ రాజు మీ జీవితంలోనికి రాబోతుంది. So receive him. Open the door of your heart. It's very easy. Open the door of your heart and repent and say, Lord, I have disobeyed you time and again. When you were speaking to me through this person, that person, everywhere you were speaking to me, but I disobeyed you. Forgive me. From now onwards, I will be sensitive and I will be humble and obey you. మరి యేసుతో చెప్పండి, రాజుతో చెప్పండి, మీరు నేను ఇన్ని దినములు కూడా నిర్లక్ష్యం చేశాను, ఎంతో మంది బోధకుల ద్వారా నీవు మాట్లాడుతూ ఉండినావు నాతోటి, అయినా నేను పట్టించుకోలేదు, దాన్ని పాటించలేదు. మరి ఇప్పుడైతే నేను ఆ విధంగా చేయను, నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తాను, నా హృదయంలోనికి నీవు రా, నన్ను ఏలు అని మీరు చెప్పండి. Tell him to reign. Correct. I was about to tell, mommy told that. Tell him to reign in your hearts, my dear friends. మరి ఆయనను మీ హృదయాలను ఏలమని చెప్పండి. And when he is reigning, my dear friends, I tell you, he will remove everything from you. Every negative things he will remove. మరి ఆయన ఎప్పుడైతే మీ హృదయాన్ని ఏలుతాడో మీలో ఉన్న మరి అనుచితమైన విషయాలన్నింటినీ ఆయన తీసేస్తాడు. Now I am going to end, but I am going to tell you one thing. నేను ఇప్పుడు ముగించున్నాను, కానీ ఒక సంగతి మీతో చెప్తాను. You know how to find out whether the king is reigning in your heart or not, or in my heart or not. How to find out? అయితే యేసు రాజుగా మనల్ని ఏలుతున్నాడా, మన హృదయంలో ఏలుతున్నాడా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి? There is a small test. ఒక చిన్న పరీక్ష ఉంది. If we are crying, మనం ఒకవేళ ఏడుస్తూ ఉంటే, always crying, ఎప్పుడు ఏడుస్తూ ఉంటే, if we are always defeated, మరి ఎప్పుడు ఓడిపోయి ఉంటే, if always something is happening where we are getting defeated, మరి ఎప్పుడు ఏదో ఒకటి జరిగి మనం ఓడిపోతూ ఉంటే, and if we are having hopelessness and depression and doubt on ourselves and our life, మరి మనము నిరీక్షణ లేకుండా మరి ఎన్నో సందేహాలతో ఉంటే, and if we are out of faith, మరి మనం విశ్వాసం లేకుండా ఉంటే, always bitter within ourselves, మరి ఎప్పుడు మనలో ఒక మరి వేదనతో మనం ఒక పగతో ఉంటే, always negative, మరి ఎప్పుడు మరి మంచిగా ఆలోచించకుండా చెడు ఆలోచిస్తూ ఉంటే, if these kind of things are there with you and anybody, మరి ఇటువంటి విషయాలు ఎవరిలో ఉన్నా కానీ, and if they are having chaos and confusion in their life, మరి వారి జీవితంలో చాలా మరి సందేహం ఉన్నట్లుంటే, chaos and confusion is kalahalu and కలహాలు మరి poratalu.
Even if all these things are there, I'm 100% telling you the king is not reigning in your life at all. Remember that. ఇటువంటి విషయాలు ఎవరిలో ఉన్నా కానీ వారి హృదయంలో యేసు ఏలడం లేదని నేను చెప్తున్నాను. No, he's not reigning. మరి ఆయన ఏలడం లేదు. If you are fearful, he's not reigning. నీ ఎంతో భయంతో ఉంటే ఆయన మరి ఏలడం If లేదు. you are doubtful, he is not reigning. మరి మీ సందేహాలతో ఉంటే ఆయన ఏలడం You లేదు. know, if you are depressed, he's not reigning. Write it down from me. If you are depressed, he's not reigning in your మీరు life. చింతలో ఉంటే మునిగి ఉంటే కూడా ఆయన మిమ్మల్ని ఏలడం లేదు. Dukkam, chinta, dukkam. దుఃఖం చింతలో ఉంటే కూడా If you are having anxiety, he's not reigning in your life. మరి మీకు ఒక Anxiety ante adu chinta, correct anno. చింతలో ఉంటే కూడా మీరు యేసు ఏలడం లేదు. You know, my friends, these are the signs that Jesus is not reigning in our life. మరి ఇటువంటి విషయాలన్నీ మనతో ఉన్నప్పుడు మరి యేసు మన హృదయాన్ని ఏలడం లేదని మనకి. You know, look, I was like that. మరి నేను కూడా ఒక రోజు ఆ విధంగా ఉంటున్నామండి. You know, I never used to sleep alone because I was very scared. మరి నేను ఒంటరిగా ఎప్పుడు పడుకోవాన్ని, నాకు ఎందుకంటే భయం ఉండేది నాకు. And you know, I always had mummy around me, always. You know, so if mummy was very far, I used to get very scared. మమ్మీ ఎప్పుడు నాతో ఉండేది, ఆమె దూరంగా ఉంటే నేను భయపడేవాడిని. And in my teens, I had 4 friends, and if none of them come, you know, I will blast them. You know, so I was like that. I was very insecure within myself. మరి నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నాకు 4 స్నేహితులు ఉంటున్నారు. వారు వస్తే నేను మంచిగా ఉండేవాడిని, రాకపోతే వాళ్ళను కొప్పడేవాళ్ళు. Oh my God! Sometimes I used to beat them also. వాళ్ళని కొట్టేవాడిని కూడా. No, so I was a man like that. అయితే నేను అటువంటి పరిస్థితిలో ఉన్నాను. And in any church, if I see any demon, you know, and somewhere that demon casting going on, I used to run away from that. ఎక్కడైనా కానీ మరి సభలలో మరి ఎవరైనా డెలివరెన్సెస్ చేస్తూ ఉంటే నేను భయపడి అక్కడి నుంచి పారిపోయాను. I used to run away from that. But today, you know, any kind of devil, any kind of thing, I am not scared at all. మరి ఈ రోజు నా పరిస్థితి వేరేగా ఉంది. నేను దేనికి భయపడను. ఎటువంటి దయ్యం వచ్చినా, ఎటువంటి సాతాను ఉన్నా నా ఎదురుగా నేను భయపడను. Sometimes I am okay, you know. Sometimes I sleep in my office, you know. What you call, I don't come home because office is very far, so I switch off the light and sleep alone, you know, and no fear at all. మరి ఈ రోజుల్లో నేను ఆఫీస్ లో కూడా ఒక్కొక్కసారి రాత్రిపూట ఉండిపోతాను. ఇల్లు దూరంగా ఉంది కాబట్టి రాలేకపోతే అక్కడ ఉండిపోతాను, ఒంటరిగా ఉంటాను, కానీ భయం ఏమీ లేదు. I never have this feeling that you know, that I am an orphan. Now today I never have this feeling. మరి ఈ రోజు నేను ఒంటరిగా ఉన్నా, నాకెవరు లేరన్న ఆలోచన నాకు లేదు. I don't work, my wife doesn't work, and we don't get any kind of foreign funds or anything. Our dependence is completely on God. But I never get scared about finances also. Never. మరి నేను పని చేయను, మా భార్య పని చేయదు, మరి మాకు ఫారిన్ ఫండ్స్ అట్లా ఏమీ రావు, కానీ మేము సంపూర్ణంగా ఆయన మీద, యేసు మీద ఆధారపడి నడుస్తున్న వాళ్ళము. కానీ మీ ఫైనాన్సెస్ కు డబ్బుల విషయంలో కూడా నేను ఎప్పుడు భయపడను. Your mommy knows it. I never get scared. మమ్మీ కూడా తెలుసు, నేను ఎప్పుడు భయపడను. Sometimes I'm very surprised. You know, some people come and cry before me saying that, brother, my job is going. Like that they cry. I laugh with it myself. I want to tell to them, you have a job, but you are scared that it's going. But I don't have a job, but I'm not scared. I tell like that, okay? కొంతమంది వచ్చి బాధపడుతుంటారు ఉద్యోగం పోతుంది అనేసి, కానీ నేను అనుకుంటాను, నేను ఉద్యోగం లేకుండా దేవునిలో ఎంతో నెమ్మదిగా ఉన్నాను అనుకుంటాను. Because, you know, I believe that I am under the king. నేను మరి ఆ యేసు రాజు పాలనలో ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And today I'm inviting you all. మరి ఈ రోజు మిమ్మల్ని అందరిని కూడా యేసు పాలనలోకి రమ్మని. You know, I'm inviting as a commander of Jesus, as Joshua, I'm inviting you all. You know, can you report to this king? నేను మరి యేసు సైన్యాధిపతిగా ఉండి మీరు ఈ రాజు దగ్గరికి రాగలరా? Can you come? Come on. Open your mics. We are ending. చేతి కింద ఉండగలరా అని ఆహ్వానిస్తాను. Come on. I'm going to release, you know, the blessing of the Almighty God right now. Open your mics or whatever and your videos,
And come on, receive this blessing right now. నేను మీకు ఇప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను. మీ మైక్స్ తెరిచి మీరు దాన్ని పొందుకోమని చెప్పి. You know, there's an invitation from the King coming to you all right now in మరి Jesus' రాజు name. దగ్గర నుండి మీకు ఒక ఆహ్వానం వస్తూ ఉన్నది, దాన్ని అంగీకరించండి. The King is calling you. మరి రాజు మిమ్మల్ని పిలుస్తూ The ఉన్నాడు. King is calling to come to you to come under him, మరి రాజు తన క్రిందకి తన పాలనలోకి రమ్మని మిమ్మల్ని పిలుస్తూ to ఉన్నాడు. give you a beautiful life మీకు ఒక అందమైన జీవితం ఇవ్వడానికి. right now in Jesus' mighty మరి name. ఈ క్షణమందు ఆయన యేసు పేరిట Receive it in Jesus' mighty name. మీరు పొందుకోండి. Receive it right now in Jesus' mighty మరి name. ఈ ఆశీర్వాదం మీరు పొందుకోండి. Come on. యేసు నామములో. Come on, receive it right now in Jesus' ఈ name. క్షణమందు మీ ఆశీర్వాదం పొందుకోండి. I see some of you becoming the sons and daughters of the King, Lord Jesus Christ. మరి నేను మీలో కొందరు మరి యేసు యొక్క కుమారులు కుమార్తెలుగా మారడం నేను చూస్తున్నాను. I see some of you being accepted by the Lord Jesus Christ tonight. మరి మిమ్మల్ని మీలో కొంతమందిని యేసు అంగీకరించి ఉండడం నేను God చూస్తున్నాను. is calling you into his palace. మరి ఆయన రాజ్యంలోకి ఆయన palace ప్యాలెస్ లోనికి మిమ్మల్ని kota పిలుస్తున్నాడు. లోనికి ఆయన కోటలోనికి మిమ్మల్ని Hallelujah. It's happening right now in Jesus' mighty ఇప్పుడు name. ఈ క్షణమందు ఇది నడుస్తుంది. It's happening right now in Jesus' ఇది name. నడుస్తున్నది. You are being called into the banquet house of the King, and there is going to be a feast tonight in Jesus' name. మరి ఆయన విందుశాలలోకి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు గొప్ప విందు జరగబోతుంది. You are invited into the King's chambers tonight in Jesus' మరి name. రాజు యొక్క గదిలోనికి మీరు పిలువబడి ఉన్నారు. You are invited to say your petitions and your supplications in Jesus' name. మరి మీ యొక్క బాధలు మీ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి మీకు సమయం ఇవ్వబడి ఉన్నది. The Lord is pardoning many of your mistakes. I'm seeing tonight God is revealing himself as merciful to some of you. మీలో కొందరికి ఆయన చాలా కనికరం గల దేవుడుగా మీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాడు. He's pardoning all your past mistakes. He's erasing them off in Jesus. మీరు పూర్వంలో చేసిన గత కాలంలో చేసిన కొన్ని తప్పులన్నింటినీ ఆయన క్షమిస్తున్నాడు. మీపై కనికరం చూపిస్తున్నాడు. I'm seeing in a vision the word glory right now in Jesus' name. నేను ఒక దర్శనంలో చూస్తున్నాను మహిమ అనే వాక్యం చూస్తున్నాను. Hallelujah. Hallelujah. You know, and God is telling me, you know, that the glory is going to be your portion from today in Jesus' name. మరి యేసు నాతో చెప్తున్నాడు ఈ దినం నుండి మహిమ మీ యొక్క పోర్షన్ గా ఉంటుంది. You know, I am seeing somebody over here, you know, God is changing your heart. He's changing. He's removing the old heart and he's giving you a new heart. I'm seeing that in a vision. నేను ఒకరిని చూస్తున్నాను, దర్శనంలో చూస్తున్నాను. మీ పాత హృదయాన్ని దేవుడు తీసివేసి మీకు ఒక కొత్త హృదయాన్ని New heart. ఒక కొత్త హృదయాన్ని. This heart will think like Jesus. మరి ఈ హృదయము యేసులాగా ఆలోచిస్తుంది. The old heart always thought like the devil. మరి ఆ పాత హృదయం ఎప్పుడు మరి సాతాన్ లాగా ఆలోచించి Always was negative. మరి ఎప్పుడు మరి తప్పుడు ఆలోచనలు Always was frustrated. మరి ఎప్పుడు మరి ఎంతో వేదనలో ఉండింది. But this new heart that you are receiving today, మరి ఈ రోజు ఈ కొత్త హృదయం మీరు it will be పొందబోతున్నారు. filled with faith. మరి ఇది విశ్వాసంతో It will be నింపబడబోతుంది. filled with power and glory. మరి ఈ హృదయం మీకు శక్తితోను మహిమతోను నింపబడుతుంది. Father, I pray for every single person. మరి ప్రతి ఒక్క బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. Lord, I pray that you will open their eyes and their hearts to see you as the King of Kings and Lord of Lords. తండ్రి మరి వారు నిన్ను రాజుగాను నా తండ్రి Rajula Rajuga. రాజుగా చూడడానికి వారి ఆత్మీయ కన్నులను తెరవమని వేడుకుంటున్నాను. I pray gloriously their future will be transformed. మరి ఎంతో మహిమకరంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని I pray that they will rise up and shine. O God. మరి వాళ్ళు మరి లేచి ప్రకాశించేలాగా ఉండాలి. The glory of Jesus will be their portion. మరి యేసు యొక్క మహిమ వారి మీద ప్రకాశించాలి. In the name of Jesus, I pray. మరి యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you, my friends. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలి. Thank you so much for joining in this meeting. మరి మీకు అందరికీ ఈ మీటింగ్ జాయిన్ అయినందుకు ఎంతో వందనాలు. You won't believe, but I am burning inside with God's glory. మరి నేనైతే ఆయన మహిమలో నేను లోపల నుండి మండుతూ ఉన్నాను. Thursday is a key meeting. Don't miss Thursday. మరి
ఈ గురువారం ఎంతో మరి ముఖ్యమైన మీటింగ్ ఉంటుంది. I'm seeing I conduct many meetings, but Thursday is a different type of God's ministration. మరి ఎన్నో మీటింగ్స్ నేను చేస్తూ ఉంటాను, కానీ ఈ గురువారం చాలా వ్యత్యాసంగా చాలా అద్భుతంగా ఉంటుంది. All of your lives will be changed. మరి మీ జీవితాలు మారిపోతాయి. The King is going to come in our life from today. మరి మన రాజు మన హృదయాల్లోనికి Our రాబోతున్నాడు. prayer life is going to change like anything in the month of October. మన ప్రార్థన జీవితం ఈ అక్టోబర్ మాసంలో ఎంతో మారబోతుంది. Oh, you are going to behave like the son and daughter of the King from today onwards. మరి ఈ రోజు నుండి మీరు ఒక రాజు యొక్క కుమార్తెగా, రాజు యొక్క కుమారుడిగా మీరు ఉండబోతున్నారు. Not like a helpless orphan. మరి ఎవ్వరూ లేని దిక్కులేని వారిగా మీరు ఉండరు. Not as like crying powerlessly. మరి మీకు శక్తి లేకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండేలాగా మీరు Not always banging your head in hopelessness. మరి నిరీక్షణ లేకుండా మీరు తల కొట్టుకునేలాగా మీరు ఉండరు. You are the son and daughter of the King. మీరు ఆ రాజు కుమార్తెగాను, ఆ రాజు కుమారుడిగాను You will face the devils. I prophesy to you. మరి నేను ప్రవచిస్తున్నాను, మీరు శత్రువుని ఎదుర్కోగలరు. You will face every kind of fear that is right now going on in the world, fear of COVID or whatever. You will face that and you will not be afraid. మీరు మరి ప్రతి ఒక్క భయము, ఈ కోవిడ్ ప్రపంచంలో ఈ క్షణంలో ఉన్న ఈ ప్రస్తుత కాలంలో ఉన్న కోవిడ్ భయంను కూడా మీరు ఎదుర్కొంటారు, మీరు ఓడిపోరు. Don't worry about joblessness. మరి ఉద్యోగం పోతే కూడా మీరు భయపడకండి. Our King will supply all our needs. మరి మన రాజు మన ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడు. Our King is alive. మన రాజు మనతో ఉన్నాడు. Don't worry about the persecution that is going on in the world. మరి ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మరి వాటి గురించి మీరు చింతించకండి. Don't worry about your enemies in your home or outside. Don't worry about that. మీ శత్రువుల గురించి, మీ ఇంట్లోనూ బయట ఉన్న శత్రువుల గురించి మీరు చింతపడకండి. They are going to become your slippers. That's what Psalms 110 verse 1 says. మరి వాళ్ళు మీ పాదముల క్రింద వచ్చేలాగా ఉంటారు. Oh. మరి అదే మరి కీర్తనలో 110:10లో చెప్తుంది. He who fights against you will become your slipper. మరి Praise the- మీకు I did say that. I did say that. The word of God says that. You know, I will make your enemies your footstool. That means slipper. అయితే మీతో మీకు విరుద్ధంగా వచ్చే మీ శత్రువులు మీ పాదముల కింద వస్తారని వాక్యం సెలవిస్తుంది. Okay, take care. ఓకే, Take care. Thank you for joining. God bless you. మీరందరూ వచ్చినందుకు ఎన్నో వందనాలు. Okay, God bless you. Thank you so much. బాయ్ బాయ్. Thank you, Sister Sarita. Thank you all. Thank you, Thank you, Aarti, Vijay. Banu, Supriya. బాయ్ విజయ్. No, thank you. సుప్రియా, ఆరతి బాయ్ మా. God bless బాను you. బాయ్. God bless you. all. సరిత బాయ్. Bye. Bye. Thank you. Bye, 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 everyone. Bye, auntie. Bye, Take care. bye. Take care. We love you. We love you. We love you. Take care. God bless We love you too. Okay, bye, good night. Bye.